ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు అందించిన మానసిక గాయానికి మందు. ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో ఓడిన మనిషికి ఓదార్పు అంత అవసరం. ఓడిన వ్యక్తి తన అభ్యాసం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతుంటాడు. అలాంటి సమయంలో గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని, ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసి పట్టుకొని ద్విగుణీకృత ఉత్సాహంతో తలపడితే విజయం తథ్యమన్న స్ఫూర్తిదాయక మాటలు చెబితే అతడి మనసు కుదుటపడి తదుపరి పోటీకి సమాయత్తమవుతుంది. విజయానికి మిత్రులుంటారు, అపజయం ఒంటరిదన్నది లోకవిదితం. పోటీ ఏదైనా ఓటమి పాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావతత్వం అతడికి వెన్నుదన్నవుతుంది. విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మరిచిపోలేడు. జీవితం అంటే కష్టసుఖాల పడుగుపేక. ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం. అందుకే బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం, ఆదుకోవడం మానవత్వ భావనకు తొలిమెట్టుగా భావించాలి. ఆపన్నుల పట్ల ఈనాటి మన ప్రవర్తన రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవడమవుతుంది. మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటెలతో ఎదుటివారి మనసును గాయపరుస్తారు. శరీరానికి తగిలిన దెబ్బలా మానసిక గాయం బయటికి కనిపించదు, కానీ ఆలోచనలను అస్థిరపరుస్తుంది. మనం ఉపశమనంగా చెప్పే 4 మాటలు వారి మనసుకు చల్లని లేపనమై ఊరటనిస్తాయి. ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు, బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి. మానసిక అర్పగులకు ఒక కంట గమనిస్తూ వీలైనంత వరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని పటాపంచలు చేయాలి. కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతుంటారు. సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు. మాటలతో వారిలోని నైరాశ్యాన్ని పారదోలాలి. అశోకవనంలో సీత చుట్టూ శత్రు రాక్షస గణం, నా అన్నవారు లేరు. అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంతటి సాంత్వన చేకూర్చి ఉంటుందో కదా. యుద్ధానంతరం సీతమ్మ తల్లి అయోధ్యకు వెళ్ళినా త్రిజటను మర్చిపోలేదు. విశాలంగా పరుచుకొన్న రావి చెట్టుపై అనేక పక్షులు చేరినట్టు కోపమన్నది ఎరగని శాంత వచనాలతో సంభాషించే వారిని చాలామంది అంటిపెట్టుకొని ఉంటారు. అటువంటి వారి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవ జన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే. మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది అదే.